శతాబ్దం. కింజర దేశపు జెండా అత్యంత ఎత్తులో ఎగురుతున్న కాలమది. వీరుడు ధీరుడు అయిన కింజరజ పరిపాలిస్తున్న సమయం అది. హఠాత్తుగా రాజ్యం కరువేరుపడింది. మెంజపు దేశాన్ని దాటి రావాల్సిన నీటిని మెంజపు దేశ రాజు మాంజా నీటి సరఫరాని ఆపుతూ ఆనకట్ట కట్టారు. అది చూసి సహించలేని కింజరజ మెంజపు దేశంపై యుద్ధం ప్రకటించాడు. అయితే ఆ యుద్ధాన్ని ఎవరైతే నీతి ధర్మం పాటిస్తూ యుద్ధాన్ని చేయిస్తారో వాళ్ళకి యుద్ధ దేవుడు ఒక కానుక ఇవ్వబోనున్నాడు అని కింజరజకి తెలుస్తుంది. అది తెలుసుకున్న కింజరజ నీతితో ధర్మంతో యుద్ధంలో పాల్గొంటాడు. కానీ మాంజా రాక్షసుల సహాయంతో యుద్ధం గెలవాలని చూస్తాడు. అది చూసిన యుద్ధ దేవుడు స్వయంగా కింజరజకి మద్దతు పలుకుతూ అందరూ కలిసి మాంజాని ఓడించి కింజర దేశానికి నీటిని తెచ్చుకుంటారు. యుద్ధ దేవుడు కానుకని ప్రసాదిస్తాడు. కింజర వారసులకు మాత్రమే చెందేలాగా ఒక మాయా పెట్టికలో 3 మాయారాళ్లను ఇస్తాడు. ఆ ఒక్కో మాయారాయి ఒక్కో కోరికను తీరుస్తుంది. అయితే ఆ మాయా పెట్టిక ఎప్పుడైతే కింజర వారసులకు అవసరం పడుతుందో అప్పుడు మాత్రమే అది వెలుగులోకి వస్తుంది. 2 రాళ్ళని దేశం బాగు కోసం ఉపయోగించిన రాజు 3వ రాయి ఉపయోగించే ముందు అత్యాశ ఎక్కువై ఆ 3వ రాయిని పేటికకి ఒక మంత్రం వేపిస్తాడు. ఆ పేటికను భవిష్యత్తులో ఎప్పుడు ఉపయోగించినా తనకు తెలిసేలా మంత్రం వేపిస్తాడు. అత్యాశకు పాల్పడిన కింజరజ తానే అనంతం ఆ రాళ్ళని వాడాలని వేచి చూస్తున్నాడు. రే, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. రేపు ఈవినింగ్ లోపు నా డబ్బు నా దగ్గర ఉండాలి, లేదా ఇంకా 48 అవర్స్ ఉంది. ఈ టైంలో నేను ఏం చేయగలను? అంత డబ్బు తీసుకురావాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? ఈ డబ్బా ఏంటిది? ఏంటి సడన్గా? ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. భయంకర విషవిలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగధ్వానం ఒక మహమ్మారిలయ తాండవం కాలాగ్నిదగ్ధ జనఖాండవం అయం భయంకర సంకుల విధ్వంసంకర సంకట సమయం సంఘమరణ వినివారణ తరుణం శంకరా త్వమేవ శరణం అభయంకరా త్వమేవ శరణం జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ విపుంజయ
ఇప్పుడు ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. అసలు ఏంటిది ఇది? మూడు మాయారాళ్ళు 3 కోరికలను తీరుస్తుంది. జాగ్రత్తగా కోరికను కోరుకోండి. ఇదేదో విచిత్రంగా ఉంది. ట్రై చేస్తా పోలా. ట్రై చేద్దాం. జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ రిపుంజయ రాయి ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? అంటే ఈ డబ్బా నిజంగా కోరికలను తీరుస్తుందా? అంటే నా సమస్యలన్నీ తీరిపోయాయన్నమాట. రేపే ఆ రెడ్డి గాడికి ఇచ్చేయాల్సిన బాకీ అంతా ఇచ్చేద్దాం. యా ఈ డబ్బా ఎక్కడికి వెళ్ళింది? డబ్బా కనిపించట్లేదంటే ఎక్కడ పెట్టాను? ఇక్కడే కదా పెట్టాను. ఇప్పుడు మనకు డబ్బాతో పనే ముందులే. మనకు కావాల్సింది మనకు వచ్చింది. ప్రభు, మన మాయా పెట్టుకొని భవిష్యత్తులో ఎవరో ఉపయోగించారు ప్రభు.